మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎన్నికలలో నామినేషన్ వేసిన విద్యాసాగర్ కు మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు, మాజీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ షాజహాన్ బాషా నాయకత్వంలో నాదెళ్ల విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోనే సహకార వ్యవస్థల అతి పెద్దదైన మదనపల్లి గతంలో విద్యాసాగర్ చైర్మన్ ఉండగా దాదాపు 100 కోట్ల డిపాజిట్లు చేరుకుని రికార్డు సృష్టించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎన్నికలకు నామినేషన్ పర్వం జరుగుతూ ఉంది. షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద విద్యాసాగర్ చైర్మన్గా వారి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అవబోతూ ఉండడం అందరికీ కూడా ఆనందదాయకం. గతంలో విద్యాసాగర్ గారి చైర్మన్గా ఈ బ్యాంకును ఎంతో అభివృద్ధి చేశారు. దాదాపు 100 కోట్ల డిపాజిట్ స్థాయికి సహకార వ్యవస్థలో ఈ బ్యాంకును ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 ర్యాంకులో ముందుకు తీసుకోవడానికి విద్యాసాగర్ కృషి ఎంతో ఉంది. ఇప్పుడు షాజహాన్ బాషా గారు తిరిగి నాదెళ్ల విద్యాసాగర్ గారిని చైర్మన్గా చేస్తూ తిరిగి మదనపల్లి ప్రజలకి, పుర ప్రజలకి టౌన్ బ్యాంక్ సేవలు గణనీయంగా అందించడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. దీనికి